హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు రాజేశ్వరి కృష్ణ యూట్యూబ్ ఛానల్. 1910. అందరూ హ్యాపీ కదా? హోప్ నేను కూడా సూపర్. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ చక్కగా నేనైతే ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తాను. ఈ బ్లౌజ్ అయితే మీకు ఎందుకు చూపిస్తున్నాను చూడండి. ఇది కట్ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి కటోరలా ఉంటుంది. సో మీకు సారీ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది. కొంచెం బీడ్స్ ఉండడం మీద కొంచెం నీట్గా అంటే లుక్ బాగా కనిపిస్తుంది అనమాట. సారీ మొత్తం అంతా కూడా లేస్ అనేది ఇచ్చాడు. అంతేకాకుండా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ కదండి. ఇక బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే కనుక థ్రెడ్ అనేది లేకుండా ఒక 2 హూక్స్ అనేది పెట్టుకునేలా పెట్టానమాట. ఇది చాలా ట్రెండింగ్. అంతేకాదు షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది. చూడడానికైతే కనుక న్యూ లుక్ అనేది కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇట్లా పెట్టానమాట. ఈ నెక్ అయితే చాలా బాగుంటుంది. ఇంకొచ్చేసి మీకు నైటీస్ అనేవి చూపిస్తాను చూడండి. రీసెంట్లీ నేను ఖరీదు చేసిన మా షాప్లో కొన్ని మ్యాక్సిమం మీకు ఎప్పటికప్పుడు నేను పెడుతూ ఉంటాను వీడియోలో. సో ఇవ్వండి. ఇవి కాస్ట్ కూడా చాలా చీప్గానే నేను చెప్పొచ్చు. 150 అబవ్ అనేది ఉంటుంది. ఇక ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అనమాట. చూడండి, మీకు మళ్ళీ బ్లౌజ్ అనేది చూపిస్తాను. ఇకైతే కనుక మీకు నైటీస్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి పని చేసుకోవాలంటే తప్పకుండా నైట్ అనేది యూస్ చేస్తాం కదా. సో అందరికీ కూడా మీకు నచ్చితే కనుక ఈ నైటీస్ అనేది మీరు లుక్ అనేది చేయండి. ఇది వచ్చేసి కలర్ అయితే కనుక సూపర్ కలరు. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అనేది చెప్పచ్చు. ఇక కాస్ట్ అయితే 150 అబవ్ నుంచి అనేది ఒక 2 రేటెస్ అనేవి ఉంటాయన్నమాట. 250 ఉంటుంది, 230 ఉంటుంది, 180 ఉంటుంది. కాస్ట్ అయితే కనుక డిఫరెంట్గా అనేది ఉంటుందన్నమాట. సో 230 నైటీ అయితే కనుక ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మేము వాడే నైటీస్ అయితే మీకు చూపిస్తున్నాం అనమాట. సో ఇకైతే కనుక మా పాప ఈరోజు సండే కదా అని చెప్పేసి పాప కూడా ఇంటి దగ్గరే ఉంది. పాప వచ్చేసి న్యూగా అయితే కనుక హాట్ బాక్స్ అనేది కొనుక్కుందనమాట. మేమే తీసుకున్నాంలేండి. ఇక పాపకైతే నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇక చూడండి, ఈ హాట్ బాక్స్ అనేది చాలా ట్రెండింగ్ అని చెప్పొచ్చు. కాస్ట్ కూడా 3000 అబవ్ అనేది పడుతుందన్నమాట. ఇది కంపెనీ కూడా చాలా మంచిదని చెప్తే చూపిస్తాను చూడండి. ఇవైతే 4 బాక్సెస్ అనేవి ఇచ్చాడు. మనకేంటంటే ఇది లంచ్కి మాత్రం మనం బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుని మొత్తం అన్ని కర్రీస్ ఏంటి మనకి ఒక 2 కర్రీస్ పడుతుంది. డైరెక్ట్గా మనకు రైస్ కూడా పెట్టుకునేలా కూడా ఉంటుంది అనమాట. మన ఇష్టం వచ్చేసి ఇది మొత్తం బాక్స్ అంతా సర్దేసుకున్న తర్వాత మనం లంచ్ తినే టైంకి మనం ఒకసారి ఇది ఇక్కడ చూడండి, ఛార్జింగ్ అనేది ఉంది కదా. ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి, మనం తినే ఒక 5 నిమిషాల ముందు ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి, అది మా అంటే తినే టైంకి చక్కగా వేడి వేడిగా ఉంటుందన్నమాట. ఇక బాక్సెస్ అయితే కనుక చాలా బాగున్నాయి. అవి మా పాప అయితే మొత్తం ఓపెన్ చేసి చూస్తుంది చూడండి. 4 బాక్సెస్ అని ఇచ్చాడు. డైరెక్ట్గా మనం బాక్స్ తీసేసి డైరెక్ట్గా కూడా రైస్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కరెంట్కి సంబంధించి కాబట్టి ఛార్జింగ్ అనేది పక్క సైడ్ ఉంటుందన్నమాట. కానీ మనం తినే టైంకి చక్కగా ఒక 2 మినిట్స్ అని పెట్టుకున్నాం అనుకో, రైస్ అనేది చాలా వేడివేడిగా ఉంటుందన్నమాట. కర్రీస్ కూడా వేడిగా ఉంటాయి. ఇక హాట్ బాక్స్ అయితే చాలా బాగుంది కదండి. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే పడింది రండి. ఇక వచ్చి సండే కదా, పాప వచ్చింది కదా, చికెన్ అనేది తెచ్చుకున్నాము. ఇక ఫిష్ అనేది చాలా మంత్స్ అయిపోయింది. 2 మంత్స్ అబవ్ అయిపోతుంది అని చెప్పేసి ఈరోజు పాప కూడా ఉంది కదా అని ఫిష్ ఏంటి చికెన్ ఏంటి ఈరోజు అయితే కనుక తెచ్చుకున్నాం అనమాట. సో ముందుగా చక్కగా ఉప్పు పసుపు అయితే కనుక నేను బాగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇక డైరెక్ట్గా వచ్చేది మసాలా ఏంటి, ఉప్పు ఏంటి, కారం ఏంటి, ఆల్మోస్ట్ మొత్తం అన్నీ కూడా దీనికి మ్యాష్ చేసేసుకుని ఒక 10 నిమిషాలు అనేది అట్టే పెట్టేసుకోవాలన్నమాట. ప్రాసెస్ అనేది ఫాస్ట్గానే చూపిస్తున్నాను. నేను కుక్ చేయడం వలన వీడియో అనేది నేను కనిపించలేదులేండి, నేనే తీసుకున్నాను. ఇక పాప అయితే కనుక ఎగ్జామ్స్ కదట అనేసి పాప అయితే చదువుకుంటుంది. ఓన్లీ నేను వీడియో తీసుకోవడం మీద కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట. సో మీరైతే కనుక కంటిన్యూ చేయండి వీడియో అనేది. ఇక ఈరోజు అయితే కనుక ఫిష్ అనేది చెరువు చేప కదండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎందుకంటే సముద్రం అనేసరికి హెల్త్కి మంచిదని తీసుకుంటాం, కానీ చాలా వేడి చేస్తుంది సముద్రం చేప వచ్చి. ఇక చికెన్ అయితే కనుక చాలా కర్రీ చేస్తుంటేనే ఆడుతుంది అనమాట. సో మీరు చికెన్ కూడా ఒక 2-3 మంత్స్ అబవ్ అయిపోతుంది తిని. ఇక పాప ఉంది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాం అనమాట. ఇక చూడండి, నేనైతే కనుక చికెన్ అనేది తయారు చేసేస్తున్నాను. మ్యాక్సిమం ఫినిష్ అయిపోతుందిలేండి. ఇక వచ్చేసి చేపలకి పులుసు అనేది ఇట్లా మిక్సీలో ఉల్లిపాయని పట్టించుకున్నాను అనమాట. సో ధనియాలు ఏంటి ఇవన్నీ కూడా, ఎల్లుల్లి ఏంటి, జీలకర్ర ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో పెట్టేసుకున్నాము.
ఇక ఫిష్కి అయితే కనుక ఒక్క టమాటా అనేది యాడ్ చేశానమాట. కొంచెం అంటే గ్రేవీ వస్తుంది. మనకి ప్రతి దాంట్లోనూ మనం టమాటా వేసామనుకోండి ఒక మంచి టేస్ట్ ఉంటుంది. మనకి గ్రేవీ అనేది కూడా బాగుంటుందన్నమాట. చక్కగా పచ్చిమిర్చి అనేది అట్లా డైరెక్ట్గా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవైపు వచ్చేసి చికెన్, ఒకవైపు వచ్చేసి ఫిష్ పులుసు అనేది పెడుతున్నాను అనమాట. చాలా బాగుంది నిజంగా. చేపల పులుసు అనేది మనం వండుకునేటప్పుడే చాలా టేస్టీగా, అంటే చూడడానికి కూడా బాగుంటుంది, ప్లస్ తినడానికి అయితే నెక్స్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇక వచ్చేసి సోమవారం నాడు మార్నింగ్ 5 ఆ టైం అవుతుందండి. చక్కగా నేనైతే నీట్గా స్నానం చేసేసి ఇక శివయ్యకి అయితే దీపం పెట్టుకుందామని చెప్పేసి ఇవన్నీ కూడా చక్కగా చూసుకుంటున్నాను. పువ్వులేంటి చక్కగా మనకి అన్ని రకాలుగా విష్ణుమూర్తికి కూడా నేను ఎక్కువగా తులసి పత్రి ఉంటుంది కదండి, అది దండ కింద కట్టుకుని చక్కగా దండ అనేది పెట్టుకుంటా. విష్ణుమూర్తికి అయితే కనుక తప్పకుండా తులసిమాల వేసుకోవాలి. శివకి అయితే నో అనుకుంటాను. అదేనండి, శివకి అయితే కనుక మనం తులసి పత్రి అనేది పెట్టాం కదా. సో ఇక పువ్వులు ఏమీ ఉన్నాయి కదా, చక్క శంఖం పూలు ఇవన్నీ కూడా చూసుకుంటున్నాను అనమాట. దేవుడికి అనేసరికి పువ్వులు పెట్టడం చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సో మనం పెట్టుకోవాలంటే కొంచెం బద్ధకం అనే చెప్పొచ్చు అనమాట. ఇకైతే శివయ్యకి నేను పిండి దీపం కూడా పెట్టుకుంటానులేండి. సాయంత్రం ఏంటి ఉదయం ఏంటి చక్కగా దీపం పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే పిండి అనేది చక్కగా మ్యాష్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇక పత్రి ఏంటి, తులసి పత్రి ఏంటి ఇవన్నీ పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఈరోజు పువ్వులు అయితే కనుక తక్కువగానే ఉన్నాయి, కానీ పత్రి అనేది చాలా ఎక్కువగా ఉంది. నాకేంటంటే స్నానం చేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు పువ్వులకి అనేది కేటాయించుకుంటాను అనమాట. అంటే టైం అనేది మనం పువ్వులకి కొద్దిగా టైం కేటాయించుకోవాలి. ఎందుకంటే చెట్ల దగ్గరికి వెళ్ళి మనమే పువ్వులు కోసుకొని తెచ్చుకున్నాం అనుకోండి, ఆ హ్యాపీనెస్ బాగుంటుందన్నమాట. అంతేకాదు ఒకరు మనకి పువ్వులు ఇచ్చారనుకోండి, ఆ పుణ్యం అనేది వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఫలితం ఉంటుంది అంటారు. కాబట్టి నేనే తప్పకుండా పువ్వులు అనేది తెచ్చుకుంటాను. మ్యాక్సిమం ఖాళీ టైంలో అయితే కనుక పువ్వులు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం అదే దండం పెట్టుకునే టైంకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మనం అనుకుంటా కానీ ప్రతిరోజు దేవుని సర్దుకోవడము, దేవుడి దగ్గర సామాను తోముకోవడము, పువ్వులు తెచ్చుకోవడము, అమ్మో చాలా ప్రాసెస్ కదండి. కాకపోతే కొంచెం మైండ్ అనేది రిలాక్స్గా పెట్టుకోవాలన్నమాట. చాలా ఓపిక్గా చేసుకోవాలి. అంతేకాకుండా ఇక నేనైతే దేవుడికి సంబంధించినవన్నీ కొంచెం నైవేద్యం అనేది కూడా చేసుకుంటున్నాను. ఎందుకో తెలియదు, శివయ్య సోమవారం పూజ అనేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోజైతే శివయ్యకి అయితే అష్టోత్తరాలు ఏంటి, లక్ష్మీనారాయణకి పూజ కూడా నేను చేసుకుంటాను అనమాట. సో తప్పకుండా అమ్మవారికి ముందుగా మన గ్రామదేవత పూజ అనేది చేసుకుని దీపం పెట్టుకోవాలి. ఇకైతే చూడండి అన్నీ సిద్ధం చేసుకుని చక్కగా 6 ముందుగానే, 6 గంటల ముందుగానే దీపం అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. ఈరోజైతే కనుక చాలా మంచి రోజనే చెప్పచ్చు. సోమవారం అంటేనే మనకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము సేవకి అయితే కనుక. ఇక ఈ రోజు అయితే కనుకండి మధ్యాహ్నం వరకు మ్యాక్సిమం ఉపవాసం అనేది ఉంటాను నేను. అంటే మంచి రోజులు తిథులు ఉంటాయి కదా, మంచి తిథుల టైంలో మనము మినిమం ఒక 2 గంటల వరకన్నా మనం ఏమీ తినకుండా శివనామస్మరణ చేసుకున్నాం అనుకోండి, నిజంగా బోళా శంకరుడు కదండి, అంత మంచి జరుగుతుందనమాట. సో నువ్వుల నూనె ఏంటి, కొబ్బరి నూనె ఏంటి ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టుకుని అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే కనుక ముందు అన్నీ మ్యాక్సిమం అన్నీ కూడా నేను దీపాన్ని పెట్టుకునే ముందు ఇవన్నీ సర్దుకుని ఇవన్నీ చేసుకుంటాను. అవన్నీ చూపిస్తున్నాను చూడండి. దీపం పెట్టకుండానే ఇవన్నీ అన్నీ పెట్టుకున్న తర్వాత ఫైనల్లీ కూర్చొని ఇంకా దీపం చూపించి ఇంకా షోడోపచార పూజ అనేది చేసుకుంటానమాట. ఇవన్నీ సర్దుకున్న తర్వాత మనం కూర్చున్నాం అనుకోండి, ప్రతి దానికి లేచేంత అవసరం ఉండదు కదా అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా దీపం అనేది స్టార్ట్ చేయలేదనమాట. ముందుగా ఏంటంటే దీపం పెట్టిన వెంటనే వినాయకుడికి మనం పూజ అనేది చేసుకోవాలి. తప్పకుండా మనకి తులారాశి వాళ్ళకి ఏంటంటే వినాయకుడి పూజ అనేది ఎక్కువగా చేసుకోవాలి. ప్లస్ మనం గమ్ గణనాథాయ అని అనుకోవడం చాలా మంచిదని చెప్తున్నారు కదా. సో ముఖ్యంగా అయితే కనుక వినాయకుడి పూజ అనేది చేద్దాము. అంతేకాకుండా ఇప్పుడు వారాహి నవరాత్రులు కదండి, అమ్మవారికి కూడా దీపం చూపించడం చాలా మంచిది. అంటే మ్యాక్సిమం నేను లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా నేను వారాహి పూజ అనేది చేశాను. కానీ ఈ సంవత్సరం అయితే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వలన ఓన్లీ దీపం మాత్రమే పెట్టుకుంటున్నానులేండి. మనం వారాహి నవరాత్రులు అనేది చాలా నిష్టగా నియమంగా చేయాలి
ఉండాలి కదా. సో మనం హెల్త్ చూసుకున్న తర్వాతే ఇవన్నీ చేయాలి, చాలా నిష్టగా చేయాలి వారాహి పూజలు అనేది. ఇదండి ఈరోజు అయితే కనుక మాకు లంచ్కి అనేది టైం అయిపోతుంది. సో ఏం చేశానన్నది చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి దొండకాయ పచ్చికారం ఉంటుంది కదండి, దాంతో అయితే కనుక చేశాను. దొండకాయ కర్రీ సూపర్ అనమాట. ఇక వచ్చేసి కొంచెం పప్పు మామిడికాయ అనేది చేసుకున్నాను. ఇకైతే కనుక మజ్జిగ పులుసు అనేది మాకు చాలా ఫేవరెట్ ఫుడ్ అనమాట. ఇక వచ్చేసి ఈ కర్రీస్ అనేవి చాలా టేస్టీ అనిపించాయి. ఇక ఈరోజు అయితే మా వారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారనమాట. ఆయన ఫుడ్ పెట్టేసిన తర్వాత నేను 2 గంటలు దాటిన తర్వాత లంచ్ అనేది చేశానమాట. ఇక వచ్చేసి ఈ రోజు అయితే పూజ అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇక సాయంత్రం వేళ కూడా మనకి సెవైకి దీపం పెట్టుకోవడం చాలా మంచిదండి. ప్రదోషకాల వేళల్లో సెవైకి దీపం పెట్టుకుని మనకున్నంతట్లో అభిషేకం, పత్రి కానీ గంధం కానీ పుష్పాలు ఏంటి ఇక ఏమీ లేకపోతే అట్లీస్ట్ మంచినీళ్ళతో అన్న సెవైకి అభిషేకం చేసుకోవాలన్నమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చింది కదా. ఇక వీడియో నచ్చింది అనుకోండి, ప్లీజ్ కొంచెం నాకు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నేను ఇంత కనుక ముందుకు మాత్రం తీసుకెళ్ళండి ప్లీజ్.